గజ్వేల్లో అటు డబుల్ బెడ్రూమ్స్ లబ్ధిదారులు ఇటు మల్లన్న సాగర్ నిర్వాసితులు అయోమయంలో ఉన్నారు. లబ్ధిదారులకి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మల్లన్న సాగర్ నిర్వాసితులు నివాసం ఉంటున్నారు. ఈ విచిత్ర పరిస్థితిపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వారికి కేటాయించినటువంటి ఇళ్లను వారికి ఇవ్వాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా కూడా అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. అసలు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సమస్యలేంటి, వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అధికారులు ఎందుకు స్పందించడం లేదు, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుకున్న చందంగా మారింది గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పరిస్థితి. ఇల్లు లేని నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్స్ నిర్మించిన గత ప్రభుత్వం లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను కూడా ఎంపిక చేసింది. ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిన లబ్ధిదారులకు మాత్రం ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ తాళం చెవులు అందలేదు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 1250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా 1100 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. 2023 మార్చిలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితా ప్రకటించారు. నెల రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించి గృహప్రవేశాలు చేయిస్తామన్న అధికారుల హామీ నేటికీ నెరవేరలేదు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియ 3 ఏళ్లుగా నత్తనడకన సాగుతోంది. 20 వార్డుల్లోని పేదల కోసం 1250 బెడ్రూమ్ ఇళ్లను నిర్మించగా అందులో 132 ఇళ్లను పట్టణంలో రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోయిన వారికి కేటాయించారు. మిగిలిన 1118 ఇళ్ల పంపిణీ కోసం 2021లో నోటిఫికేషన్ విడుదల చేయగా మొత్తం 3512 అప్లికేషన్లు వచ్చాయి. 6 జిల్లా స్థాయి అధికారుల బృందాలు వీటిని పరిశీలించాయి. ఏడాదిన్నర పాటు సర్వే జరిపిన అనంతరం 2023 డిసెంబర్లో 1118 మంది లబ్ధిదారులతో డ్రాఫ్ట్ లిస్టును ప్రకటించారు అధికారులు. ఈ జాబితాపై అభ్యంతరాలు రావడంతో లక్కీ డ్రా ద్వారా 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇళ్లు లభించినా ఇంతవరకు వాటిని స్వాధీనం పరచకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నా పేరు మహేశ్వరి, మాది గజ్వేల్ అండి. మాకు ఇల్లు లేదు. నేను 18 సంవత్సరాల నుంచి రెంట్కే ఉంటున్నాను. నాకు భర్త లేడు, ఓ పాప. అయితే ఇక్కడ మాకు కేసీఆర్ సార్ వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లో వచ్చింది, కానీ ఇక్కడ లక్కీ డ్రాలో కూడా మా పేరు వెళ్ళింది. కాకపోతే ఇక్కడ మాకు ప్యాకేజ్ రాలేదు అని చెప్పేసి అంటున్నారు. వచ్చే కిష్టాపూర్ అంట, వాళ్ళు భాస్కర్ సార్ అని వాళ్ళు ఉంటున్నారంట. మొత్తం బ్లాక్ మొత్తం వాళ్ళే అంట. 4 అన్నదమ్ములు వాళ్ళే ఆఫ్ చేసినారు. మేము వచ్చి అడుగుతూ ఉన్నాము, మాకు ప్యాకేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇస్తామమ్మా, డోర్కు మీ ఫోన్ నెంబర్ రాయని చెప్తున్నారు సార్. అంతే, ఖాళీ ఏమైనా ఉంది సార్, లాకేషే ఉంది, ఏం సామాన్లు లేవు, ఏం లేవు. వాళ్ళవి ఎప్పుడు వచ్చి చూసిపోయినా అంతే ఉంది, ఖాళీ సామాన్ మాత్రమే, ఏం సామాన్లు లేవు, ఖాళీ లాకే ఉంది అంతే. అధికారులు అడుగుతాము అంటున్నారు. మొన్న ఆర్డీఓ ఆఫీస్కి కూడా పోయినాము, అమ్మ వస్తాయి అని చెప్పేసి ఎవరు వెళ్ళి అందరికి వస్తాయి ఆగండి అని చెప్తున్నారు. ఇంతలో మరో సమస్య వచ్చి పడింది. గతంలో మల్లన్న సాగర్ నిర్మాణంలో భాగంగా ప్యాకేజీలు, ఇళ్లు రాని నిర్వాసితులను తాత్కాలికంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంచారు అప్పటి అధికారులు. డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన కాలనీలో దాదాపు 70% ఇళ్లలో మల్లన్న సాగర్ నిర్వాసితులే నివాసం ఉంటున్నారు. కొన్నిటికి నిర్వాసితులే తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వీరిని ఎలా ఖాళీ చేయించాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటుండగా మరోవైపు ఎంపికైన లబ్ధిదారులు తమకు ఇళ్లు ఎప్పుడిస్తారంటూ అధికారులను నిలదీస్తున్నారు. నా పేరు పాషమియా. నాకు డ్రాలా ఇల్లు వెళ్ళినా కానీ వాళ్ళు కాల్ చేస్తలేరు. సారేమో శ్రీనివాస్ సారేమో నాచారంలో చదివిస్తాడు, ఇవాళ దోలుకుపోతా, రేపు దోలుకుపోతా, ఇవాళ దోలుకుపోతా అని సంవత్సరం నుంచి సతాయిస్తున్నారు. ఎట్లా సార్, మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి చెప్పండి సార్. మీ దయ మీ ఇస్తారా, లాటరీలో ఎన్నింది. మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తయింది. అనంతరం ప్రభుత్వం మారడంతో మల్లన్న సాగర్ నిర్వాసితులకు రావాల్సిన ప్యాకేజీలు, ఇంటి స్థలాలు రాకపోవడంతో వారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వీడటం లేదు. కొంతమంది ఇళ్ల లబ్ధిదారులు ఖాళీ చేయాలని మల్లన్న సాగర్ నిర్వాసితులతో గొడవ పడుతున్నారు. ఈ పరిస్థితి అధికారులకు తలనొప్పిగా మారింది. గత ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించి లబ్ధిదారులకు ఇచ్చే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా అటు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేదు, ఇటు కొంతమంది మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ప్యాకేజీలు ఇవ్వలేకపోయింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు, మల్లన్న సాగర్ నిర్వాసితులు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అలాట్ అయినప్పటికీ వాటిని అధికారులు అప్పగించకపోవడంతో తాము కిరాయి ఇళ్లలోనే నివాసం ఉండాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమపై కరుణ చూపాలని కోరుతున్నారు. మరోవైపు మాకు రావాల్సిన ప్యాకేజీలు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీ చేసి వెళ్తామని చెబుతున్నారు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు. నా పేరు జువి రామ్ గోపాల్, మాది ఏటిగడ కిష్టాపూర్ మల్లన్న సాగర్. మాకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు, మేము బీసీ మున్నూరు కాపు.
కాకపోతే మాకు ఇల్లు ఎక్కడ ఎస్సీ కాలంలో ఇచ్చారు మాకు. అక్కడ ఎందుకు ఇచ్చారో తెలియదు మాకు. మేము మూడు నుంచి ఇక్కడ టెంపరీ రూమ్లో ఉంటున్నాం ప్రస్తుతాన్ని మేము. కాకపోతే పర్మనెంట్ ఇల్లు మాకు ఇంకా కేటాయించలేదు. వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇల్లు కేటాయించే ముందు ఈ టెంపరీ బెడ్రూమ్లో ఉంచారు మాకు. తర్వాత అక్కడ ఇల్లు కేటాయించి కాకపోతే ఎస్సీ కాలంలో ఇచ్చారు మాకు. అది మాకు ఇంకేది కూడా క్లియర్ కాలేదు. ఇంకా అందులో వేరే వాళ్ళు ఉంటారు అందులో. అది మాకా వాళ్ళకి అనేది సందిగ్ధంలో ఉండిపోయింది. అది మేము ఇంకో విషయం ఏంటంటే కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చాము ఆల్రెడీ. ఎందుకంటే మేము బీసీ కాబట్టి ఎస్సీ కానీ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి అది క్యాన్సిల్ చేసి వేరే ప్లాట్ అప్లికేషన్ కూడా ఇచ్చాం కలెక్టర్కి. ఏది కూడా ఇంతవరకు ఇంకా క్లియర్ కాలేదు. నా పేరు కృష్ణాచారి, మాది ఏటీడే కృష్ణాపూర్ మల్లన్న సాగర్ ముంపు గ్రామ బాధితులము. మేము గత 4 years నుంచి ఇక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. కానీ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. తీసుకొచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో వేశారు. ఊరు ఖాళీ చేసేటప్పుడు మీకు అన్నీ చేస్తాము, మీకు 1 monthలో 2 monthsలో మీకు అన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మాకు చేయట్లేదు. మా విలేజ్ వాళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్ ఖాళీ చేసిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది మాత్రం ఇక్కడ మిగిలిరు. అంటే మాకు ఇంకా చాలా సమస్యలునే పరిష్కరించట్లేదు. ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ మేము వెళ్ళి అడిగినా కూడా ఎవరూ స్పందించట్లేదు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో నెలకొన్న విచిత్ర పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించి తమ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని ఆశిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు, మల్లన్న సాగర్ నిర్వాసితులు. చూసారుగా, ఇది గజ్వేల్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పరిస్థితి. వారి కేటాయించినటువంటి ఇళ్లను వారికి ఇవ్వాలంటూ గత కొద్ది సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ కూడా స్పందించలేదంటూ చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పరిస్థితి కూడా ఇంచుమించు అంతే స్థాయిలో ఉంది. తమకు రావాల్సినటువంటి ప్యాకేజీలు వస్తేనే మేము ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతామంటూ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసులు చెప్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ ఇద్దరి సమస్యను తీర్చాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 గజ్వేల్ నుండి.